ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. గత 2 రోజుల నుంచి విధులు బహిష్కరిస్తూ సిడిపిఓ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్ష చేస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రధాన డిమాండ్లు 3 నెరవేర్చాలని కోరుతున్నారు. లేదంటే మార్చి 2న జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. అంగన్వాడీలో ఆందోళన చేపట్టారు. గత 2 రోజుల నుంచి కూడా అంగన్వాడీ స్కూళ్లలో ఉన్నటువంటి పిల్లగాళ్లకు విద్యా బోధనలు అందించకుండా కూడా ఏదైతే మండల కేంద్రాలు ఉన్నటువంటి సిడిపిఓ కార్యాలయం ఎదుటి కూడా వాళ్ళు 2 రోజుల నుంచి ఆందోళన దిగారు. 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యాలయం ఎదుట బేటాయించి నిరసన అయితే మాత్రం కూడా దిగారు. వాళ్ళకి మనం చూసుకునేది జగ్గయ్యపేటలో ఉన్నటువంటి చిల్లకల్లు సిడిపిఓ కార్యాలయం వద్ద కూడా వాళ్ళ గత 2 రోజుల నుంచి కూడా ప్లకార్డులు పట్టుకుని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలి, దాంతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఏదైతే 42 రోజులు కూడా ఆందోళన ఏదైతే చేపట్టారో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా అమలు చేయాలని చెప్పేది కూడా ఈ రోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. దానిలో పాటుగా జగ్గయ్యపేట ఉన్నటువంటి ఆ సిడిపిఓ ఆఫీస్ ఎదురు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి అంగన్వాడీ టీచర్ కార్యకర్త కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మీరు ప్రధానంగా చేసిన డిమాండ్లు ఏంటి, మీరు చేసిన వాళ్ళకి ఏంటి, ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు మీరు ప్రధానంగా? ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటేనండి. ఎందుకంటే మా కుటుంబాలు గడవాలంటే కనీసం ఇప్పుడు పెరిగిన రేట్లకు అనుగుణంగా ఇప్పుడు కనీసం టమాటా తీసుకుంటే ఎంత రేటు ఉంది, ఆయిల్ తీసుకుంటే ఎంత రేటు ఉంది, మాకు వచ్చే 11,500 మా హెల్పర్స్ కి ఇచ్చేది 7,000 రూపాయల జీతం కోసం మేము ఏమాత్రము కుటుంబాలను బ్రతికించుకోలేక రోడ్డును పడి భిక్షాటం చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది మాకు. ఎందుకంటే మాకు ఆ 11,500 జీతం సరిపోవట్లేదు. ప్రభుత్వం వారు మా ప్రక్కన మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు మా ప్రక్కన కూర్చొని మా ప్రభుత్వం వస్తే వెంటనే మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు. మేము నమ్మాము కాబట్టి మేము అడుగుతున్నాం. విడోస్తున్నారు. అలాంటి ఫ్యామిలీలు బ్రతకాలంటే కనీసం వాళ్ళ కుటుంబానికి 11,500 ఎటు సరిపోక వడ్డీలు తెచ్చుకొని పుస్తలు తాకట్టు పెట్టుకొని తెచ్చుకొని తినే పరిస్థితికి వచ్చింది మాది. అందుకని మేము అనుకునేది ఏంటంటే మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి. చిన్న పిల్లలు మా దగ్గరకు వచ్చేది 3 to 5 పిల్లలు, అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలే. కాబట్టి 5 సంవత్సరాల పిల్లలకి ఎండ దెబ్బ మన వాళ్ళు గవర్నమెంటే చెప్పింది 10 గంటల లోపు కరువు పనికి కూడా పోకోకుండా ఇంటి దగ్గర ఉంచుతున్నారు పెద్దవాళ్ళని. కానీ మన పిల్లలు బడికి వస్తుంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా ఎంతో దెబ్బతింటుంది. కాబట్టి వేసవి కాలం సెలవులు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరి పక్షంలో మార్చి 2న జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. రైట్, వీళ్ళు ఏదైతే ఆందోళన చేపడుతున్నారో ఆందోళన చేపట్టిన 2 రోజుల నుంచి కూడా వీళ్ళకి మద్దతుగా ఆ CIT నాయకులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి 2 రోజులు కూడా ఏదైతే కార్యాలయం ఎదురు ఎండలో కూడా కూర్చొని బేటాయిస్తారు. వాళ్ళకి సపోర్ట్ గా వచ్చినటువంటి CIT నాయకులు కూడా జిల్లా నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు అంటే మీరు గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేస్తారు. దీనిపై కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పందించి చర్యలు కూడా దిగిన ఆ సందర్భాలు అయితే దీంతో ప్రభుత్వం వీళ్ళకి ఏం మాట్లాడతారు, మీరు ఏం అడగదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది కానీ ఎక్కడా కూడా చేతల్లోకి కనిపించే పరిస్థితి లేదు. ఈ రోజు వీళ్ళు అడుగుతున్న కోరికలు ఏంటంటే ఈ రోజు సంక్షేమ పథకాలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసినప్పుడు 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా పక్కన కూర్చొని మా సమ్మెని మద్దతు తెలిపిన నాయకులు ఈ రోజు ఎక్కడా కూడా కనపడే పరిస్థితి. ఎక్కడున్నారనంటే దోలాడి వాళ్ళని వెతుక్కొని వెళ్ళినా కానీ వాళ్ళు ఈ రోజు కలిసే పరిస్థితి లేదు. ఏమని అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వాన్ని? సంక్షేమ పథకాలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు వీళ్ళకి ఇచ్చేది 11,500 రూపాయలతోటి ఒక కుటుంబం గడిచే పరిస్థితి ఉందా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చెప్తా ఉంది. ఈ రోజు ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. 4 సభ్యులకి కావాల్సిన ఆహారం, వైద్యం, విద్య అందించాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఉంది. 26,000 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం అని చెప్పి మేము అడుగుతున్నాం. మరో పక్కన ఈ రోజు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలకు వస్తా ఉన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒకటే చేసేది ఒకటే అని చెప్పి ఇది చెప్పకనే చెబుతూ వాళ్లే చెబుతున్న పరిస్థితి. ఈ రోజు వీళ్ళకి అంగన్వాడీ హెల్పర్స్ కి ఈ రోజు ఇచ్చే జీతం 7,000 రూపాయలు. 7,000 ఇస్తూ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ప్రభుత్వ వెబ్సైట్ లో ఉంది. వీళ్ళకి కరెంటు బిల్లులు వస్తా ఉన్నాయి. ఈ రోజు వీళ్ళ కుటుంబాల్లో సంక్షేమ పథకాలు కూడా రాని పరిస్థితి. హెల్పర్ కేమో 7,000 రూపాయలు అయితే ఈ రోజు వర్కర్ 11,500 రూపాయల జీతం వస్తా ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా అడిగేది ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే, మేము అడిగింది కాదు, మీరు ఇస్తానన్నారు, మీరు అమలు చేస్తానన్నారు, మేము జీతం పెంచుతా ఉన్నారు, జీతం పెంచండి. సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. అలాగే మరో పక్కన వేసవకాలం సెలవులు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చే డబ్బులు జేబులు వేసుకుంటే జారిపోయే చిల్లరంతలు ఇవి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు మేము మహిళల పక్షపాతం అని అంటున్నారు. ఎక్కడండి మహిళల పక్షపాతి? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇవాళ వేలాది మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి అయ్యా
మా సమస్యలు పరిష్కరించండి అడుగుతున్న తరుణంలో ఎక్కడున్నారండి ఈ ముఖ్యమంత్రి గారు, ఎక్కడున్నారండి ఈ లోకేష్, ఎక్కడున్నారండి ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు? మేము చెబుతా అన్నారు చేయండి, ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజు ఇంతమంది మహిళలు రోడ్డు ఎక్కుతా ఉంటే ఈ రోజు ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్చలకు పిలిచి కనీసమైన చర్చలు కూడా జరుపుకోండి. ఈ రోజు ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. రైట్, మనం చూసినట్లయితే మాత్రం కూడా ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు ప్రధానంగా 3 డిమాండ్లు అయితే మాత్రం కూడా ఈ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకటి వేసవి సెలవులు, రెండవది ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అదేవిధంగా కూడా గౌరవ వేతనం అందించాలని చెప్పేసి అయితే కూడా వీళ్ళు ప్రభుత్వం డిమాండ్ చేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ 3 ఆందోళనలు ఏవైతే ఆందోళన చేస్తారో వాటికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుందో చూడాలి. మార్చి 2వ తేదీ లోపల కూడా వీటిపై కూడా ఒక స్పష్టత ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. లేని పక్షాలు కూడా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ముందు ఆందోళన చేస్తామని చెప్పేసి మాత్రం కూడా ఇటు అంగన్వాడీలో అదేవిధంగా సీడీ నాయకులు తరపున పరిస్థితి అయితే ఉంది. దీనిపై చూడాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తో లేదా వీళ్ళు ఆందోళన ఏ విధంగా చేస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కేంద్ర రాకేష్, అశ్విన్, జీ న్యూస్, జగ్గేపేట.